ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దీనిలో క్వశ్చన్: ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో చూద్దాము. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్, లార్డ్ కార్న్ వాలిస్ అవినీతిని తగ్గించడానికి కొన్ని పరిమితులు విధించాడు మరియు సివిల్ సర్వెంట్ల జీతాలను తగ్గించాడు. నెక్స్ట్ ఆప్షన్, లార్డ్ వెల్లస్లీ సివిల్ సర్వెంట్లకు తగిన శిక్షణ ఇవ్వాలనే ఆలోచనను ప్రవేశపెట్టాడు. సో పై స్టేట్మెంట్స్లో ఏది సరైనది? ఆన్సర్ సెకండ్ వన్ మాత్రమే సరైనది. ఆన్సర్ ఆప్షన్ 2. ఆన్సర్ ఆప్షన్ 2. సో దీనికి సంబంధించి చూస్తే, లార్డ్ కార్న్ వాలిస్కు ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్లు, కంపెనీ సేవకులు మరియు అధికారుల మధ్య అవినీతి ముప్పును ఎదుర్కోవడానికి స్పష్టమైన సూచన ఇచ్చారు. ఈ సమస్యను పరిష్కరించడానికి కార్న్ వాలిస్ సేవకుల ప్రైవేట్ వాణిజ్యంపై కొన్ని పరిమితులు విధించాడు మరియు వారి జీతాలను పెంచారు. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది తప్పన్నమాట. అదేవిధంగా ఈస్ట్ ఇండియా క్యాడెట్లకు అంటే కంపెనీ సివిల్ సర్వీస్లో కొత్తగా రిక్రూట్ అయినటువంటి సభ్యులకు అన్నమాట. ఈస్ట్ ఇండియా క్యాడెట్లకు యాక్టివ్ సర్వీస్లోకి ప్రవేశించే ముందు వారికి రూపొందించిన విద్య మరియు శిక్షణ ఇవ్వాలనే ఆలోచన మొదట లార్డ్ చేత రూపొందించబడింది మరియు అమలు చేయబడింది కూడా. వెల్లస్లీ దీనికోసం 1800 సంవత్సరంలో ఫోర్ట్ విలియం కళాశాల అనే సంస్థను స్థాపించాడు. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్స్లో సెకండ్ వన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, ఎగుమతులను ప్రోత్సహించడానికి మరియు దిగుమతులను పరిమితం చేయడానికి రాష్ట్ర జోక్యాన్ని ప్రోత్సహించిన ఆర్థిక సిద్ధాంతాన్ని బులియన్తో దేశాన్ని సుసంపన్నం చేయడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1, వర్తకవాదం అని అంటారు. సో ఇదేంటంటే, మెర్కాంటిలిజం అనేది ఇదొక ఆర్థిక విధానం. ఇది ఆర్థిక వ్యవస్థ కోసం ఎగుమతులను పెంచడానికి మరియు దిగుమతులను తగ్గించడానికి రాష్ట్ర జోక్యాన్ని ప్రోత్సహించడానికి రూపొందించబడింది. ఇది యూరోపియన్ దేశాలలో సామ్రాజ్యవాదం మరియు వలసవాదానికి దారితీసిన ఆర్థిక విధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఆధునిక భారతీయ చరిత్రకు సంబంధించి డీఇండస్ట్రియలైజేషన్ అనే పదాన్ని దేనిని సూచిస్తుంది? ఆన్సర్, సో ఆప్షన్స్ చూస్తే, పరిశ్రమల ద్వారా వచ్చే జాతీయ ఆదాయం నిష్పత్తిలో తగ్గుదలను. నెక్స్ట్ ఆప్షన్, దేశంలో పరిశ్రమల కొరత. థర్డ్ ఆప్షన్, పరిశ్రమలపై ఆధారపడిన జనాభా శాతం తగ్గుదల. సో వీటిలో సరైనది ఏంటో మనం ఎంచుకోవడం అన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఇంకా థర్డ్ వన్, ఈ రెండు కూడా ఆధునిక భారతీయ చరిత్రకు సంబంధించి డీఇండస్ట్రియలైజేషన్ అనే పదాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ వన్, కింది వాటిని పరిగణించండి. సో చూద్దాం. ఫస్ట్, పాశ్చాత్య విద్య. సెకండ్ వన్, కొత్త సామాజిక తరగతుల పెరుగుదల. థర్డ్ వన్, ఓరియంటలిస్టుల ప్రభావం. ఫోర్త్ వన్, క్రైస్తవ మిషనరీలు. సో ఇక్కడ ఏంటంటే, 19వ శతాబ్దపు భారతదేశంలో సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలకు పై కారణాలలో ఏవి కారణమయ్యాయి? పై వాటిలో ఏవి కారణమయ్యాయి? సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఇవన్నీ కూడా కారణమయ్యాయి. ఓకే, పాశ్చాత్య విద్య యొక్క పరిచయం బహుశా భారతీయ మేల్కొలుపు వెనుక ఉన్న అతి ముఖ్యమైన ఏకైక అంశం ఈ పాశ్చాత్య విద్య. పెద్ద సంఖ్యలో విద్యావంతులైన భారతీయులు, క్రైస్తవ మిషనరీలు మరియు ప్రభుత్వం వారి చొరవతో వ్యాపించింది. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్టే, పాశ్చాత్య విద్య అనేది. అదేవిధంగా విద్యావంతులైన మధ్యతరగతి
పెరుగుదల మధ్యతరగతి పెరుగుదల అనేది దేశంలోని వివిధ ప్రాంతాల్లో సంస్కరణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించింది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో సెకండ్ వన్ కూడా కరెక్టే. ఇక ఓరియంటలిస్టులు భారతీయ చరిత్రకు గొప్ప సేవ చేశారు. ప్రారంభ చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా మరియు భారతీయ సామ్రాజ్యాలు కోల్పోయిన వైభవాన్ని తిరిగి కనుగొనడంలో సహాయపడింది మరియు సామాజిక మత సంస్కరణ ఉద్యమాలకు దోహదపడింది. సో థర్డ్ వన్. అదేవిధంగా క్రైస్తవ మిషనరీలు భారతీయ మతాలలోని వివిధ లోపాలను కూడా విమర్శించాయి మరియు మన మతాలలోని లోపాలకు తీవ్రంగా ఆత్మ పరిశీలనకు దారితీశాయి. కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ 4 అనేది కూడా కరెక్టే. సో నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ యొక్క లక్ష్యాలు ఏమిటి? హెచ్ఎస్ఆర్ఏ యొక్క లక్ష్యాలు ఏమిటి? ఆప్షన్స్: ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ స్టేట్స్. సెకండ్ వన్ వయోజన ఓటు హక్కు. థర్డ్ వన్ ఒక సోషలిస్ట్ రిపబ్లిక్. ఫోర్త్ వన్ లౌకికవాదం. సో వీటిలో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైన సమాధానం ఎంచుకోవడం అనమాట. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఇంకా ఫోర్త్ వన్. ఇవి రెండు కూడా హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్కి సంబంధించినటువంటి లక్ష్యాలు. సో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్, దీన్నే హెచ్ఎస్ఆర్ఏ అని కూడా అంటారు, కాంగ్రెస్ యొక్క మౌఖిక తీవ్రవాదం యొక్క నిరాశ మరియు దాని స్వంత బలహీనత కారణంగా కాకోరి కేసు, భగత్ సింగ్, సుఖ్దేవ్, శివవర్మ, చంద్రశేఖర్ ఆజాద్ మరియు విజయ్ కుమార్ సిన్హా నేతృత్వంలోని హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ యువ సభ్యులు పార్టీని పునర్వ్యవస్థీకరించే పనిని చేపట్టారు. 1927లో కాన్పూర్లో దీనికి సంబంధించిన ముఖ్యమైన సభ్యుల సమావేశం అనేది జరిగింది. అయితే ఈ సమావేశం ఒక విప్లవకారుడిని స్వీకరించడానికి దారితీసింది. వారి సంస్థ కోసం అధునాతన విప్లవాత్మక సామ్యవాద దృక్పథంతో కూడిన కార్యక్రమం ఇది. హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ పేరు హెచ్ఆర్ఏ పేరు చివరకు ఇది హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ హెచ్ఆర్ఏ అనే పేరు హెచ్ఎస్ఆర్ఏగా మార్చబడింది. నెక్స్ట్ క్వశ్చన్. చిట్టగాంగ్ ఆర్మరీ రైడ్ను ఎవరు నిర్వహించారు? ఆన్సర్ సూర్యసేన్. ఇదేంటంటే సూర్యసేన్ బెంగాల్లోని చిట్టగాంగ్లో ఆర్మరీ రైడ్ అనే విప్లవాత్మక చర్యకు ప్లాన్ చేశారు. సూర్యసేన్ నాయకత్వంలో 1930 ఏప్రిల్ 18వ తేదీన ఈ దాడి అనేది జరిగింది. దీనిలో కల్పనా దత్తా మరియు ప్రీతిలత వాడేదార్ వంటి మహిళలు కూడా ఉన్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్. కింది సంఘటనలను సరైన కాలక్రమానుసారంగా అమర్చండి మరియు దిగువ ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సమాధానాన్ని ఎంచుకోండి. సో చూద్దాము. ఫస్ట్ దండి మార్చ్. సెకండ్ మొదటి రౌండ్ టేబుల్ సమావేశం. నెక్స్ట్ గాంధీ ఇర్విన్ ఒప్పందం. నెక్స్ట్ రామ్సే మెక్డొనాల్డ్ అవార్డు. సో దీనికి సంబంధించి చూస్తే కనుక 12వ తేదీ మార్చి 1930 దండి మార్చ్ సత్యాగ్రహ ఆశ్రమం నుండి ప్రారంభమైంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి 1930 నుంచి 1934 వరకు శాసనోల్లంఘన ఉద్యమం. ఇక నవంబర్ 1930 మొదటి రౌండ్ టేబుల్ సమావేశం అనేది జరిగింది. 1931 మార్చిలో గాంధీ ఇర్విన్ ఒప్పందం జరిగింది. సెప్టెంబర్ 1931లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మహాత్మా గాంధీ కాంగ్రెస్ తరపున ప్రతినిధిగా దీనిలో పాల్గొన్నారు.
నెక్స్ట్ గాంధీ సత్యాగ్రహ పద్ధతిని భారతదేశ గడ్డపై మొదటిసారిగా ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 4 చంపారన్లో.